కొత్తపల్లి మండల్ డబ్బా బారగూడ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు పరిష్కారం అయితలేదు. ప్రతి సంవత్సరం వచ్చే నాయకులు కొబ్బరికాయలు కొట్టుడు, మేము ఖచ్చితంగా మీకు రోడ్డు వేపిస్తాం అని చెప్పుడు, కానీ ఏ నాయకుడు మాట మీద నిలబడి పనిచేయడం పాపాన పోలేదు. కాబట్టి ఈ 3 గ్రామాల్లో ప్రజలు ప్రత్యేకంగా రహదారి, ఈ 3 గ్రామాలలో రోడ్డు, 3 గ్రామాల ప్రజలకు కూడా ఈ రోడ్డు గ్రామాల ప్రజలు నిత్యం ప్రతిరోజు ఈ రహదారి నుంచి వెళ్తారు. కాబట్టి ఈ రోడ్డు వర్షాకాలాన ఈ రోడ్డు మొత్తానికి దారి కొట్టుకుపోవడం వల్ల ఈ 3 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రతిరోజు మన ఆడవాళ్ళు బట్టలు పిండడానికి కానీ, మన శవాలు ఎవరైనా చనిపోతే ఇదే దారి మీద వెళ్తాము. అదేవిధంగా బతుకమ్మల పండుగ వస్తున్నాయి. ఈ బతుకమ్మల పండుగ కూడా రోజు ఇదే దారిన వెళ్తారు. కాబట్టి నిత్యం ఈ రహదారి ఉంటుంది. 24 గంటలు ప్రతిరోజు ఈ నడిచే దారి మొత్తం విచ్చలవిడిగా ఎటు దొరికితే అటు మొత్తం పొర్లి ఈ రోడ్డు మొత్తం కుంగిపోయింది. కాబట్టి అధికారులు ఈ ఏడాది ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వచ్చే ఏ నాయకుడు కూడా ఇది చేస్తా అది చేస్తా అంటే చెప్పులు పట్టి కొట్టే రోజు కూడా దగ్గర పడింది. ఈ దాదాపు 10-15 సంవత్సరాలుగా విధ్వంసాన్ని గురి చేస్తున్న ప్రభుత్వాలు ఈ రోజున మన శివరాం సాయి యూత్ చూసి చెలించిపోయి, అదేవిధంగా అధ్యక్షులు మా శివరాం సాయి అధ్యక్షులు గారు మా కమిటీ దారిన ఆ అధ్యక్ష పెద్ద మనసు చేసి మాకు ఈ రోడ్డుని మంచిగా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు మా తరఫున, ప్రజల తరఫున కూడా. అదేవిధంగా మా శివరాం సాయి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా మా ఊరి కోసం ఎంతో చేస్తున్నది. కాబట్టి దీంట్లో ఎలాంటి రాజకీయం ఫలభం లేదు. మా శివరాం సాయి అధ్యక్షులు గారు ఎంతో కృషితో మాకు ఈ రోడ్డు మంచిగా జరగడం మాకు ఎంతో గర్వకారంగా ఉంది.